జీవనాధారం నీరు. పంచభూతాల్లో అధిక ప్రాధాన్యం ఇచ్చింది జలానికి. అలాంటి నీరు భూమి మీద లేకుండా పోతే ఎలా? ప్రస్తుతం దక్షిణాఫ్రికాలోని అత్యంత ఆధునిక నగరమైన కేప్ టౌన్ పరిస్థితి అలాంటిదే. చెప్పుకోవడానికి సూపర్ ఫాస్ట్ సిటీ అయినా ప్రస్తుతం అక్కడ తాగేందుకు నీరు లేక జనం అష్టకష్టాలు పడుతున్నారు. మరికొన్ని రోజుల్లోనే పూర్తిగా నీరు లేని రోజుగా కేప్ టౌన్ను ప్రకటిస్తారనే వార్తలు అక్కడి జనం గుండెల్లో రైళ్లు పరిగెత్తిస్తున్నాయి. కేప్ టౌన్ సౌత్ ఆఫ్రికాలోని ఫాస్టెస్ట్ గ్రోయింగ్ సిటీ. దేశంలోనే అతిపెద్ద ఆధునిక నగరంగా పేరుగాంచిన కేప్ టౌన్ తాగేందుకు నీరు లేక విలవిల్లాడుతోంది. నగరానికి నీటిని సరఫరా చేసే జలాశయాలన్నీ దాదాపుగా అడుగంటిపోయాయి. దీంతో ప్రస్తుతం నీటిని రేషన్ ప్రకారం సరఫరా చేయాల్సిన దుస్థితి వచ్చింది. ఒక్క మనిషికి 25 లీటర్ల నీళ్లు చొప్పున అందిస్తున్నారు. ఈ నీటితోటే తాగడం, స్నానం చేయడం, టాయిలెట్కు ఉపయోగించుకోవడం, చేతులు కడుక్కోవడం లాంటివన్నీ సరిపెట్టుకోవాలి. దీంతో ప్రతి నీటి కుళాయి దగ్గర పెద్ద సంఖ్యలో జనం క్యూ కట్టిన దృశ్యాలు కనిపిస్తున్నాయి. అయితే 2 ఏళ్ల క్రితమే కేప్ టౌన్లో తీవ్ర దుర్భిక్షం ఏర్పడింది. గత 400 ఏళ్లలో కని విని ఎరుగని రీతిలో కరువు వచ్చి పడింది. ఎల్నినో ప్రభావంతో కనీస వర్షపాతం కూడా నమోదు కాకుండా పోయింది. చుట్టూ అట్లాంటిక్ మహాసముద్రం ఉన్నా తాగేందుకు నీరు లేక కేప్ టౌన్ వాసులు అల్లాడిపోతున్నారు. సుమారు 40 లక్షల జనాభా ఉన్న కేప్ టౌన్లో తీవ్ర వర్షాభావం నెలకొంది. చలికాలంలో మాత్రమే ఇక్కడ వర్షాలు పడతాయి. వర్షపాతం కూడా సాధారణం కంటే 25% తక్కువగా నమోదవుతోంది. దీంతో 2015 నుంచి కేప్ టౌన్ కరువు కోరల్లో చిక్కుకుంది. వర్షాలు లేక అక్కడ జలాశయాలన్నీ ఎండిపోయాయి. ఏటా పర్యాటకులు కూడా పెద్ద సంఖ్యలో వస్తుండగా నీటి వినియోగంతో పాటు వృధా కూడా ఎక్కువగానే ఉంటోంది. నీటి లీకేజీలు అరికట్టడంలో విఫలం కావడంతో సరఫరా అయ్యే నీటిలో 30 నుంచి 40% వరకు వృధాగా వెళ్లిపోతోంది. ఇటీవలి కాలంలో చూస్తే జనాభా పెరగడం, అందుకు తగ్గట్టుగా నీటి సరఫరా లేకపోవడం కూడా కరువుకు కారణమవుతోందంటున్నారు. ఇటు డబ్బున్న వాళ్లు విపరీతంగా నీటిని వృధా చేయడానికి కూడా అధికారులు కరువుకు కారణంగా చెప్తున్నారు. శుద్ధి చేసిన సముద్రపు నీరు, భూగర్భ జలాలు వాడడం లాంటివి ఈ నగరంలో చాలా తక్కువ. దాదాపు 99% నీటిని వర్షాధారమైన జలాశయాల నుంచే తీసుకుంటారు. 3 ఏళ్లుగా ఇవి కాస్త ఎండిపోవడంతో పరిస్థితి తల్లకిందులైంది. ఈ కరువుకు రాజకీయ కారణాలు కూడా ఉన్నాయని చెబుతున్నారు. అయితే వచ్చే మే 2వ వారం వరకు కేప్ టౌన్ను డే 0గా ప్రకటించే అవకాశాలున్నాయని హెచ్చరిస్తున్నారు. దీంతో ప్రజలకు కంటి మీద కొనుకు లేకుండా బతికిడుస్తున్నారు. జలాశయాల్లో ఉన్న అతి కొద్ది నీరు కూడా అడుగంటిపోతే నీటి సరఫరాకు తెరపడినట్లే అని చెబుతున్నారు. దీంతో నీటి కోసం ప్రజలు ఘర్షణ పడే అవకాశం ఉందని చెబుతున్నారు. ప్రస్తుతం నీటి రేషన్ను కూడా పోలీస్ పహారాలోనే ఇస్తున్నారు. ఆసుపత్రులు, క్లినిక్లు, పాఠశాలలకు మాత్రమే నీటి రేషన్ నుంచి మినహాయించారు. దేశ వ్యాపార వాణిజ్య రంగాల్లో తెలుగు రాష్ట్రాలకు ప్రత్యేక స్థానం ఉంది. మౌలిక సదుపాయాల కల్పనలోనే కాదు, ఆర్థిక, పారిశ్రామిక ప్రగతిలో కూడా 2 రాష్ట్రాలు ఆకాశమే హద్దుగా పోటీ పడుతున్నాయి. ఆరోగ్యకరమైన పోటీని మరింత ఉత్సాహపరిచేందుకు హెచ్ఎంటీవీ సంకల్పం చెప్పుకుంది. 2 రాష్ట్రాల్లో వివిధ వ్యాపారాల్లో అత్యుత్తమ ప్రతిభ చూపిన సంస్థలు, వాటి దిగ్గజాలకు హెచ్ఎంటీవీ అవార్డులు ప్రదానం చేయనుంది. బిజినెస్ వరల్డ్లో బిగ్గెస్ట్ అవార్డ్స్గా నిలిచిపోనున్న బిజినెస్ ఎక్సలెన్స్ అవార్డుల ఎంపిక రేపు హైదరాబాద్లోని తాజ్ కృష్ణ హోటల్లో జరగనుంది. దేశ వ్యాపార